ప్రార్థన ద్వారా మన జీవితాలు సమర్పించుకుందాం. వి వెల్కమ్ యు ఆల్ ఇన్ జీసస్ నేమ్. ప్రార్థన. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి నీ ప్రేమకాయ వందనాలు, యేసు ప్రభా నీ కృపకాయ వందనాలు. పరిశుద్ధాత్మదేవ, ఇంతవరకు శుక్రవారపు ఆరాధనలో ప్రత్యేకంగా మధ్యాహ్న కాల సమయంలో అనేక దేశాల నుండి ఆన్లైన్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, జూమ్ ద్వారా నీ సన్నిధిలో తండ్రి చేసిన మేలులను, ఉపకారములను జ్ఞాపకం తెచ్చుకోవటానికి, స్తుతించటానికి, ఆరాధన చేయటానికి, ఈరోజు మొదటి శుక్రవారం రోజున ప్రభు బలలో పాలు పొందటానికి మాకు సహాయం దయచేశావు. సాక్ష్యములు చెప్పడానికి కృప చూపావు. నీ బిడ్డలను నీ సాక్షులుగా నిలబెట్టావు. నీకు వందనాలు. యేసు ప్రభువా, నీవు చేసిన మేలులన్నింటినీ బట్టి నీకు వందనాలు. తండ్రి చేసిన మేలులను, ఉపకారములను జ్ఞాపకం తెచ్చుకునే, స్తుతించే, ఆరాధించే ధన్యత అనుగ్రహించావు. నీకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, బంధకాన్ని, చీకటి అధికారాలను, అనుమానమును, భయమును యేసునామములో దూరపరుస్తున్నాము. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. పరిశుద్ధాత్ముడాన్ని సహాయమునకై కృతజ్ఞతలు తెలియచేస్తూ పునరుత్థానపు శక్తి కొరకు, ఆశీర్వాదము కొరకు యేసునామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, ఈరోజు అంశము బార్న్ టు బీ హ్యాపీ. ఈరోజు అంశము టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, బార్న్ టు బీ హ్యాపీ. జన్మించింది ఆనందము కొరకే. ఈరోజు అంశము జన్మించింది ఆనందము కొరకే. ఈరోజు వాగ్దానం యెషయా 58:14. టుడేస్ ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ is found in the book of Isaiah chapter 53, Isaiah chapter 58 verse 14. Promise from the throne of grace, Isaiah 58 verse 14. యెషయా 58:14. మీరు ఉన్న స్థలములోనే ఈ వాగ్దానాన్ని విశ్వాసముతో పలకండి. నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిలో ఈ వాగ్దానము నెరవేరుతుంది. నీవు యెహోవా యందు ఆనందించెదవు. ప్రతి విశ్వాసి నీవు ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభు అయిన యేసు క్రీస్తునందు నీవు ఆనందాన్ని కలిగి జీవించాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము. ప్రేమైనటువంటి సంఘమ, ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తీసుకొని వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ నీకు సహాయం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి నీవు విశ్వాసముతో ధైర్యముగా జీవించాలి. ఈ వాగ్దానము కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట యెషయా అనేటువంటి ఒక ప్రవక్త ద్వారా యూదులకు, ఇజ్రాయేలు జాతికి, జనాంగమునకు దేవుడు అనుగ్రహించారు. ప్రేమైనటువంటి విశ్వాసులారా, ఇజ్రాయేలు జాతితో దేవుడు పలికినటువంటి మాట, ఇజ్రాయేలీల యొక్క స్థితిని గమనించి, వారి పరిస్థితులను గమనించి, వారిని తండ్రి ప్రేమించి వారితో మాట్లాడారు, వారిని హెచ్చించారు. అన్ని దేశాల కన్నా, అన్ని జనాంగముల కన్నా, ఈ లోకములో అన్ని జాతుల కన్నా, అన్ని భాషల కన్నా ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇజ్రాయేలు జాతికి, ఇజ్రాయేలు జనాంగమునకు అనుగ్రహించారు. దేవుడు ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చారు. ప్రస్తుతం నెరవేరుతూ ఉంది, భవిష్యత్తులో నెరవేరుతూ ఉంది. అదే రీతిగా ఈరోజు పరిశుద్ధాత్మ సంఘముతో సెలవిస్తున్నటువంటి సత్యం, ప్రతి విశ్వాసితో సెలవిస్తున్నటువంటి సత్యం. ఈరోజు అంశము జన్మించింది ఆనందము కొరకే. ఆనందము యెహోవాలో, తండ్రి అయిన యెహోవా యందు నీవు ఆనందాన్ని పొందుకొని జీవించాలి. నీవు జన్మించింది, ఈ లోకములో మానవుడు జన్మించింది, పుట్టుకతో మానవుడు జన్మ పాపి. Every human being on this planet earth born with sin in this world, but you and I were born again to receive His grace, to receive His love.
We are born to be a blessing. We are born to be happy in this world. Why were you born again? You are born again to receive the happiness. నీవు తిరిగి జన్మించింది, యేసయ్యలో జన్మించింది ఆనందాన్ని పొందుకోవటానికి. ఆనందము కొరకే నీవు నేను యేసయ్యలో జన్మించాం, ఈ లోకములో జన్మించాం. శారీరక జన్మదినం. ప్రియమైనటువంటి సంఘమా, ఒక పసిబిడ్డ తల్లి గర్భము నుండి ఈ లోకములో ఉద్భవించినప్పుడు, ఈ లోకములో జన్మించినప్పుడు అది శరీరానుసారమైనటువంటి జన్మదినం, బర్త్డే. అయితే ప్రతి మానవుడు పుట్టుకతోనే పాపి. అయితే వయస్సు పెరిగిన తరువాత మారు మనసుతో కూడిన, పశ్చాత్తాపముతో కూడిన, మారు మనసుతో కూడిన బాప్తిజం తీసుకున్నాక, పాపములు ఒప్పుకున్నాక, యోహాను సువార్త 3:5, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. John the Gospel chapter 3 verse 5. Unless one person is born again, if you are not born again in water and in spirit, you have no place to enter into the kingdom of God. So what you and I need to do to enter into the kingdom of God? We need to be born again in water and in spirit. క్రొత్త జన్మ అనుభవం అంటే యేసయ్యలో క్రొత్త జన్మ అనుభవం. ప్రతి విశ్వాసి క్రొత్త జన్మ అనుభవాన్ని పొందుకున్నవారు, ప్రతి విశ్వాసి, ప్రతి దేశములో ఉన్నటువంటి వారు, అన్ని జాతులు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరూ కూడా, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఆనందము, నిత్య జీవము పొందుకొని క్రీస్తు కొరకు సాక్షిగా జీవించాలి. నీవు తిరిగి జన్మించింది, నీవు రక్షణ పొందుకున్నది ఎందుకు అంటే ఆనందాన్ని అనుభవించటానికి. ఆనందము నీ జన్మ హక్కు. ప్రేమైనటువంటి సంఘమా, హ్యాపీనెస్ ఈజ్ యువర్ బర్త్ రైట్. You are born again in Jesus to receive the eternal happiness. You are born again to receive the eternal joy. You are born again to receive the happiness. You are born to be a happy always in the body, in spirit. Praise be to Jesus. జన్మించింది ఆనందము కలిగి జీవించడానికి. యేసయ్యలో జన్మించిన, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే ఆనందము నీ జన్మ హక్కు. ఈ శరీరములో నీవు నేను నివసిస్తున్నాము. ప్రతి విశ్వాసి, మానవుడికి 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ. నీవు నేను ఆత్మలమై ఉన్నాము. మనము ఆత్మలము, ప్రాణము కలిగి శరీరములో నివసిస్తున్నాము. మన ఆత్మలకు రక్షణ కలిగిన తరువాత ఆనందము అన్నది మన యొక్క జన్మ హక్కు. ప్రియమైనటువంటి సంఘమా, హ్యాపీనెస్ ఈజ్ యువర్ బర్త్ రైట్. ఈ లోకములో ఇజ్రాయేలు జాతిలో దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చారు. సంఘములో ప్రతి విశ్వాసిలో ఈ వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, అందుకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది. కొన్ని ప్రశ్నలు. దేవుడు మానవుడికి ఆనందాన్ని ఇవ్వాలి అని అనుకుంటే ఎవరు ఆపగలరు? ఎవరు దేవుడు ఇచ్చే ఆనందాన్ని ఆపగలరు? దేవుడు నీ జీవితంలో ఆనందము ఇవ్వటానికి సిద్ధపడినప్పుడు ఎవరు ఆపగలరు? ఈ భూలోకములో మనుషులు గాని, సాతానుడు గాని, దయ్యాలు కాని యేసయ్య నీ కొరకు సిలువలో అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని, యేసుదేవుడు సిలువ ద్వారా నీకు అనుగ్రహించిన ఆనందాన్ని ఈ భూలోకములో ఏ మానవుడు కానీ, దయ్యాలు కానీ, సాతానుడు కానీ ఆపలేరు. ప్రియమైనటువంటి సంఘమా, nobody can stop the peace and the joy that Lord Jesus has released from the throne of grace to you, dear chosen church. You are born to be happy. Happiness is your birthright. Nobody can stop your happiness. Nobody can steal your happiness because Lord Jesus has released the happiness on the cross of Calvary. దేవుడు మానవుడికి ఆనందాన్ని ఇవ్వాలి అని అనుకుంటే ఎవ్వరూ కూడా ఆపలేరు, ఎవ్వరూ కూడా అడ్డుపడలేరు. ప్రియమైనటువంటి సంఘమా,
ఆనందము ఎవరి జన్మ హక్కు? ఈ లోకములో ఉన్న అన్యులకు కాదు, ఈ లోకములో ఉన్న మానవుడికి కాదు. యేసయ్యలో తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసి యొక్క జన్మ హక్కు ఆనందము. సహజంగా ప్రతి దేశములో నివసించేటువంటి ప్రజలకు కొన్ని పౌరసత్వపు హక్కులు ఉంటాయి. In any country, people have their rights. They have privileges in their own country. India has got the fundamental rights for the Indian citizens in India. Similarly, in every country, people of that particular country have the fundamental rights. They have a birthrights. Similarly, every believer's birthright is to receive the happiness from the throne of grace. It is your birthright to receive the happiness. Anandamu evari janma hakku. Whose birthright is the happiness? Believer's birthright is happiness. Evariki anandamu kalagutundi? Who shall receive the happiness? Viswasulu anandhanni pondukogalugutaru. Sanghamu anandamu anubhavistundi. Who shall receive the happiness? The church receives the happiness because Jesus Christ of Nazareth died on the cross and rose again. ఎవరు ఆనందాన్ని అనుభవించగలుగుతారు? ప్రతి విశ్వాసి. కారణం యేసు ప్రభుల వారు. నీలో ఆనందము కలిగి ఉండాలి అంటే నీవేమి చేయాలి? What you and I need to do to receive the happiness? How shall we receive the happiness on the earth? How shall we receive the happiness? Eternal happiness. Dear chosen children of God, ప్రేమైనటువంటి సంఘమా, ఈ లోకములో యేసు ప్రభుల వారు నివసించినటువంటి కాలములో జరిగినటువంటి అనేక సంఘటనల్లో ఒక సంఘటన జ్ఞాపకం తెచ్చుకుందాం. Let us remember what Jesus has done when he was here on this planet earth. In the book of Matthew chapter 8 verses 1 to 4. మత్తయి సువార్తలో 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. యేసు దేవుడు ఈ లోకములో నివసించిన కాలములో అనేక సంఘటనలు జరిగాయి. ఒక సంఘటనను జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. యేసు ప్రభుల వారు కొండ ఎందుకు ఎక్కారు? ప్రార్థన చేయటానికి, ఏకాంత ప్రార్థన చేయటానికి, మనుషుల కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థన చేయటానికి, ప్రజలందరి కొరకు ప్రార్థనలు చేయటానికి. యేసయ్య ఒంటరిగా ఉన్నప్పుడు ఏకాంత ప్రార్థనలో ఏకాంత ప్రదేశానికి వెళ్ళేవారు. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. యేసు ప్రభుల వారు ఈ లోకములో నివసించిన కాలములో అనేక మంది ప్రజలు యేసు ప్రభుని వెంబడించారు. ఎందుకు? ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొరొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. Matthew chapter 8 verses 1 to 4. When there was a person who was sick physically, a leper had come to Jesus and Lord Jesus touched him and healed him. He was asking, if it is your will, heal me. Healing is the will of God. Healing is the birthright of Jesus. ఒక కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. అనేక వేల మంది ప్రజలు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. యేసు దేవుడు ఈ భూలోకములో నివసించినటువంటి కాలములో ఎందుకు? యేసులో ఉన్నటువంటి స్వస్థతను పొందుకోవటానికి, యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆనందాన్ని పొందుకోవటానికి, యేసు ప్రభుల వారు అనుగ్రహించేటువంటి నిత్య జీవాన్ని పొందుకోవటానికి, యేసయ్య మాటలు వినటానికి, యేసయ్యలో ఉన్న శక్తిని అనుభవించటానికి, యేసు ప్రేమను పొందుకోవటానికి, యేసు కృపను పొందుకోవటానికి యేసయ్య దగ్గరకు కొన్ని వందల వేల మంది ప్రజలు వచ్చారు. Why people had come to Lord Jesus to receive the love of Father, to receive the grace of God, to receive the healing, to receive the eternal life. Many people had come to receive the power of God. Many people had come to receive the physical healings. యేసయ్య దగ్గరకు కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి వచ్చాడు. ఏమంటున్నాడు? ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ప్రభువా అని పిలుస్తున్నాడు. ఎవరు ప్రభువు? ప్రభువు అంటే అధికారి. ప్రభువు అంటే
నా జీవితానికి నీవే సర్వాధికారివి అని అర్థం. లార్డ్, he was confessing with his mouth, Lord, if it is your will, heal me. He was confessing, he was accepting, the leper was accepting the will of Father. The leper was accepting the lordship of Jesus into his life. కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి అంగీకరిస్తున్నాడు, యేసయ్య సర్వాధికారాన్ని తన జీవితంలో అంగీకరిస్తున్నాడు. ప్రభువా అని పిలిచాడు, పాపములు ఒప్పుకుంటున్నాడు. యేసు ప్రభు ద్వారానే తనకు నెమ్మది, తనకు శాంతి, తనకు సమాధానం, తన శరీరానికి స్వస్థత కలుగుచున్నది అని నమ్మాడు. అందుకే మనుషులు ఎన్ని తిడుతున్నా, ఎంతమంది దూషిస్తున్నా మనుషుల మధ్యలోకి వచ్చాడు. ఆ రోజులలో వందల వేల సంవత్సరాల క్రిందట కుష్టు వ్యాధులు మనుషులకు, గ్రామాలకు, ప్రజలకు, పట్టణాలకు దూరంగా నివసిస్తారు, దూరం ప్రాంతాలలో ఉంటారు. కానీ మనుషుల మధ్యలోకి వచ్చాడు, యేసయ్య దగ్గరకు వచ్చాడు. మనుషుల మాటలను లెక్క చేయలేదు. దేవుని దగ్గరకు ప్రజలు రావాలి. నీవు నేను ఎలా రావాలి? ఈ వ్యాధిగ్రస్తుడు ఏ మనసుతో వచ్చాడు? విశ్వాసముతో వచ్చాడు, అంగీకరించాడు. యేసుని దేవుని కుమారుడిగా, యేసుని దేవునిగా, యేసుని ప్రభువుగా, యేసు స్వస్థపరిచే దేవుడు అని హృదయములో విశ్వాసం ఉంచి యేసయ్య దగ్గరకు వచ్చాడు. అతనిలో ఉన్నటువంటి ఆలోచన, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఆలోచన చేయండి. యేసయ్య ఎవరిని ప్రేమిస్తున్నారు? అందరినీ ప్రేమిస్తున్నారు. అందరిలో ఉన్నటువంటి సమస్యలు తెలిసిన దేవుడు యేసు ప్రభు. అందరిలో ఉన్న రోగాలను స్వస్థపరిచే దేవుడు యేసయ్య. యేసయ్యకు తెలుసు నీ మనసులో ఉన్న బాధ, నీ శరీరంలో ఉన్న బాధ, నీ జీవితంలో ఉన్న కష్టము, నీ కుమారుడిలో, నీ కుమార్తెలో, నీ తండ్రిలో, నీ తల్లిలో, నీ భార్యలో, నీ భర్తలో, నీ పిల్లలలో, నీ ఉద్యోగములో, నీవు ఉంటున్న స్థలములో, నీవు నివసిస్తున్న స్థలములో, నీవు ప్రయాణము చేస్తున్న స్థలములో ఉన్న ప్రతి సమస్య తెలిసిన సర్వజ్ఞాని, సర్వసృష్టికర్త యేసయ్య. యేసయ్యకు తెలియంది ఏదీ కూడా లేదు. యేసయ్య చిత్తమే నిన్ను స్వస్థపరచుట. యేసయ్య చిత్తమే నీలో ఉన్న బాధను తీసివేయుట. యేసయ్య చిత్తమే నీవు ఆనందముతో జీవించుట. యేసయ్య చిత్తమే నీవు యేసయ్య దగ్గరకు రావాలి. నీవు యేసయ్య ఇచ్చిన ఆశీర్వాదాలను పొందాలి అన్నది యేసయ్య చిత్తము. ప్రేమైనటువంటి సంఘమా, అందుకే యేసయ్య ఏం చేశారు? యేసయ్య ముట్టారు, యేసయ్య తాకారు. కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట శరీరములో రోగముతో ఉన్న వ్యక్తిని యేసయ్య తాకారు, స్వస్థపరిచారు యేసయ్య. ప్రియమైనటువంటి సంఘమా, యేసు సర్వశక్తిమంతుడు. యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ నిన్ను తాకటానికి, నీ ఆత్మను తాకటానికి, నీ శరీరాన్ని తాకటానికి, నీ మనసును తాకటానికి, నీ మనసులో ఉన్న బాధను, నీ శరీరంలో ఉన్న బాధను, నీ ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి రోగాన్ని, నీ శరీరంలో ఉన్న రోగాన్ని, నీ కుటుంబములో ఉన్న రోగాన్ని, నీవు నివసిస్తున్న స్థలములో ఎవరైతే రోగిగా ఉన్నారో, నీ రక్త సంబంధులలో ఎవరైతే రోగిగా ఉన్నారో వారిని స్వస్థపరచగల శక్తిమంతుడు యేసయ్య. మరి నీవేమి చెయ్యాలి? ఈ వ్యాధిగ్రస్తుడు ఎలా వచ్చాడు? విశ్వాసముతో వచ్చాడు, యేసును అంగీకరించాడు, పాపాలు ఒప్పుకున్నాడు, యేసు ప్రభుకి అధికారాన్ని అంగీకరించాడు, తను సర్వమును యేసయ్య దగ్గర అర్పించుకున్నాడు, ప్రభువా అని పిలిచాడు. ఈరోజు మానవుడికి కావాలి, ఏ కులమైనా, ఏ దేశమైనా, ఏ రోగమైనా, ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా, ఈ లోకములో ఉన్నవారు ఎవరైనా, ఈ లోకములో ఆనందము లేదు. ఈ లోకములో ప్రజలు రోగములు కలిగి జీవిస్తున్నారు. డబ్బుతో రోగాలను బాగు చేసుకోలేనటువంటి స్థితి ఈ లోకములో మానవుడికి. కులముతో, ధనముతో, ఈ లోకములో ఉన్న వాటితో బాగుపడలేనటువంటి స్థితి. భయముతో, ఆందోళనతో, రేపు ఏమి జరుగుతుందో తెలియనటువంటి స్థితిలో అన్య జనాంగము ఈ లోకములో ఉన్నారు. అయితే సర్వసత్యములోకి నడిపించడానికి పరిశుద్ధాత్మ సహాయం దయచేస్తున్నారు. ఈరోజు సంఘము ధైర్యము ఏమిటి? విశ్వాసి యొక్క ధైర్యం ఏమిటి? నీ భర్త నీకు దూరముగా ఉన్నా, నీ తల్లిదండ్రులు నీకు దూరముగా ఉన్నా, నీ పిల్లలు నీకు దూరముగా ఉన్నా, నీ రక్త సంబంధులు నీకు దూరముగా ఉన్నా, నీ భవిష్యత్తు గురించి, నీ కుటుంబము గురించి, నీ వాళ్ళ గురించి నీవు దిగులు పడకూడదు, నీవు భయపడకూడదు, నీవు ఆందోళన చెందకూడదు. కారణం, యేసయ్య నీ దగ్గరకు వస్తున్నారు నిన్ను తాకటానికి. పరిశుద్ధాత్ముడు నీ దగ్గరకు
పరిశుద్ధమైన యేసయ్య మాటను పంపిస్తున్నారు. నీవు భయపడకూడదు, నీవు దిగులు పడకూడదు. యేసయ్య మాటను హృదయములో విశ్వసించాలి, యేసయ్యను హృదయములో అంగీకరించాలి. యేసయ్య ప్రభుత్వాన్ని, యేసయ్య అధికారాన్ని, యేసయ్య సార్వభౌమాధికారాన్ని, యేసు ప్రేమను నీవు పొందుకోవాలి పరిశుద్ధాత్మ ద్వారా. అప్పుడు నీలో ఉన్న దుఃఖము, రోగము, బలహీనత, శోధన నీ నుండి వెడలిపోతాయి. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చారు. యేసయ్య ఎందుకు వచ్చారు? ఆనందాన్ని ఇవ్వటానికి. మానవ జాతిలో ఆనందము లేదు, ఈ లోకములో ఆనందము లేదు. అయితే విశ్వాసిలో ఆనందము ఉంటుంది, సంఘములో ఆనందము ఉంటుంది. యేసునందు విశ్వాసము ఉంచిన వారికి ఆనందము, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారికి ఆనందము. ఒకటి నిత్య ఆనందము ఉంటుంది, నిత్య జీవము కలుగుతుంది. శరీరములో ఉన్నంత కాలము నెమ్మది కలుగుతుంది. యేసయ్య ఈ లోకములో అడుగుపెట్టిన ప్రతి స్థలములో, యేసయ్య ఉన్న స్థలములో శారీరకంగా, భౌతికంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంఘికంగా, ఆత్మీయంగా ఆశీర్వాదాలను అనుగ్రహించిన సర్వశక్తిమంతుడు యేసు ప్రభు. యేసయ్యకు అసాధ్యమైంది ఏదీ కూడా లేదు. కాబట్టి ధైర్యముతో యేసయ్య దగ్గరకు రావాలి, విశ్వాసముతో నీవు నేను యేసయ్య దగ్గరకు రావాలి. ఎలా రావాలి? కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి మనుషులను చూడటం లేదు, మనుషులు ఎన్ని మాటలు అంటున్నా పట్టించుకోవటం లేదు, దూషిస్తున్నా, తిడుతున్నా, అసహించుకుంటున్నా, హేళన చేస్తున్నా పట్టించుకోవటం లేదు. తనకు ఒకటే గురి, నేను యేసయ్య దగ్గరకు వెళితే, నేను యేసయ్య దగ్గర నా కష్టాన్ని, నా దుఃఖాన్ని, నా బాధను చెప్పుకుంటే యేసయ్య తప్పకుండా నా ప్రార్థన వింటారు అనే ఆలోచనతో వచ్చాడు, విశ్వాసముతో వచ్చాడు. యేసయ్య చూపిన కృపను పొందుకున్నాడు, యేసయ్య ప్రేమను పొందుకున్నాడు, యేసయ్యలో ఉన్న స్వస్థత శక్తిని అనుభవించాడు, యేసయ్య మాట విన్నాడు. యేసయ్య ఏమంటున్నారు? యేసు ఎవరితోనూ ఏమీయో చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరచుకోమని, మోషే నియమించిన కానుకను సమర్పించుకోమని యేసయ్య చెప్పిన మాటకు లోబడి వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి సంఘమా, నీవు కూడా నేను కూడా చేయవలసిన పని క్రీస్తుకు సాక్షిగా జీవించాలి, కృతజ్ఞత హృదయము కలిగి జీవించాలి, క్రీస్తు రాకడకు ఒక బలమైన సాధనముగా వాడబడాలి. శరీరములో ఉన్న రోగము యేసయ్య స్వస్థపరిచారు. ఈ లోకములో మానవుడు ఆత్మీయ రోగాలతో బాధపడుతూ ఉన్నాడు. ఆత్మీయ రోగము అంటే రక్షణ లేకపోవటమే ఆత్మీయ రోగము. మానవ జాతికి రక్షణ లేదు. రక్షణ లేకుండా అనేక వందల వేల మంది ప్రజలు నశించిపోతున్నారు. వాళ్ళు రక్షణ పొందాలి, రక్షకుడైన యేసు ప్రేమను ప్రకటించేవారు కావాలి. నువ్వే, నీ కుటుంబమే ఉపయోగపడాలి. ప్రేమైనటువంటి సంఘమా, ఆత్మీయ జీవితంలో సంఘ బిడ్డల జీవితాలలో ఉన్నటువంటి ఆత్మీయ రోగాలు మరికొన్ని తెలుసుకుందాం. ఒకటి ధనాశ అనేటువంటి ఆత్మీయ రోగము. అందుకే పరిశుద్ధాత్మ గుర్తు చేస్తూ ఉన్నారు, ఆత్మీయ రోగము ఉంటే నెమ్మది ఉండదు. ఆత్మీయ రోగము ఉన్నా, శారీరక రోగము ఉన్నా సమాధానము కోల్పోతున్నారు మానవుడు సమాధానాన్ని కోల్పోవటానికి అనేక కారణాలు. ఒకటి పాపము, రెండవది సాతానుడు, మూడవది ఒక కారణాలు. రోగము ఉన్న స్థలములో సంతోషము లేదు. శరీరములో బాధ ఉంటే సంతోషం ఎలా ఉంటుంది? మనసులో బాధ ఉంటే సంతోషం ఎలా ఉంటుంది? ఆత్మీయ రోగము ఉంటే ఆనందము ఎలా ఉంటుంది? ఆలోచన చేయండి. అదే పరిశుద్ధాత్మ సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి సంఘమా, యెషయా గ్రంథము 48:22, Isaiah 48:22, there is no peace for the wicked. In this world there is no peace, but in believers life there will be peace, there will be joy, there will be happiness. What you and I need to do? Come to the throne of grace, believe in His word, obey the word of God, obey the word of Holy Spirit, receive the grace, receive the love of God, receive the happiness. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టులు అంటే పాపులు. ఎవరికి సంతోషము ఉండదు? ఈ లోకములో ఉన్న పాపులకు. మరి సంఘములో సంతోషము ఉంటుంది. సంఘానికి అధిపతి యేసు. సంఘము అంటే క్రీస్తు శరీరము. సంఘము అంటే ఒక విశ్వాసి యొక్క జీవితము. నీవు కడగబడ్డావు రక్తములో, యేసు రక్తములో కడగబడిన ప్రతి విశ్వాసి ఒక సంఘమే. నువ్వు ఎవరివైనా ఏ స్థితిలో ఉన్నా
నీలో స్వస్థత ఇవ్వటానికి యేసయ్య ఇష్టపడుతున్నారు. నీకు ఆనందాన్ని ఇవ్వటానికి యేసయ్య ఇష్టపడుతున్నారు. అందుకే యేసు దేవుడు సిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. కారణం, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. ప్రేమైనటువంటి సంఘమా, ఆత్మీయ జీవితములో నెమ్మది లేకపోవటానికి గల కారణాలు, అనేక కారణాలు ఉన్నాయి. ఒక వ్యక్తి సంతోషాన్ని అనుభవించలేకపోతున్నారు. వాగ్దానము ఉన్నది, ఆనందము లేదు. ప్రవచనము ఉన్నది, ఆనందము లేదు. యేసయ్య సిలువలో తన కార్యాన్ని చేశారు, మార్గాన్ని చూపారు. మహిమా స్వరూపి అయిన యేసయ్య వచ్చారు. మానవుడు డబ్బుతో కొనలేని ఆనందాన్ని, మానవుడు డబ్బుతో కొనలేని స్వస్థతను, మానవుడు డబ్బుతో కొనలేని నిత్య జీవాన్ని యేసయ్య తన కృప ద్వారా ఉచితంగా అనుగ్రహించారు. కానీ ఈ లోకములో మానవుడు పొందటము లేదు. అనుమానము ద్వారా, అవిశ్వాసము ద్వారా, అవిధేయత ద్వారా. మరి నీ సంగతి ఏమిటి? నా సంగతి ఏమిటి? పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నారు. ప్రియమైనటువంటి సంఘమా, ఈ లోకములో ఉన్నటువంటి మానవుడి యొక్క పరిస్థితి ఎలా ఉన్నది? నేటి సంఘము యొక్క పరిస్థితి ఎలా ఉన్నది? మత్తయి సువార్త 10వ అధ్యాయము 17 నుంచి చదువుతున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుతున్నాను. ప్రియమైనటువంటి సంఘమా, మనుషులను గూర్చి జాగ్రత్త పరుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్య జనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించునప్పుడు ఎలాగు మాటలాడుదము, ఏమి చెప్పుదము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడు వారు మీరు కారు. ప్రియమైనటువంటి సంఘమా, అనేక మంది విశ్వాసులను ద్వేషిస్తూ ఉన్నారు. అనేక మంది విశ్వాసులను దూషిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు తెలుసుకోవాలి, విశ్వాసులు తెలుసుకోవాలి. సంఘమా, నీవు జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకములో యేసయ్య కృపకాలములో ఉన్నాం. యేసయ్య రాకడ సమీపముగా ఉన్నది. పరిశుద్ధాత్మ నీకు నాకు సహాయం దయచేస్తారు. తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నారు. యేసయ్య మాటలు నీకు జ్ఞాపకం తీసుకొని వస్తున్నారు. నీవు భయపడవద్దు, నీవు అధైర్యపడవద్దు. ప్రియమైనటువంటి సంఘమా, 22వ వచనం, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షించబడును. ఎవరైనా నిన్ను ద్వేషిస్తున్నారా? ఓ విశ్వాసి, ఓ సంఘమా, నిన్ను ఎవరైనా దూషిస్తున్నారా? అయితే నీలో పిలుపు ఉన్నది. అయితే యేసయ్య అభిషేకము నీలో ఉన్నది. నీవు ఉపయోగపడే పాత్రగా పరిశుద్ధాత్మ నిన్ను తయారు చేస్తున్నారు అన్న సంగతి మరచిపోవద్దు. ప్రియమైనటువంటి సంఘమా, ఆత్మీయ జీవితములో ఆనందము లేకపోవటానికి గల కారణాలు, ప్రజలు ఏమనుకుంటున్నారు? ఒకరోజు ఒక ఆయన వచ్చాడు. 24వ వచనం. ప్రియమైనటువంటి సంఘమా, ఏమిటి ఆ సంగతి? ఒక వ్యక్తి వచ్చాడు. ఏమిటి ఆ వ్యక్తి వచ్చి ఏమంటున్నాడు అంటే, ఇక్కడ చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయానికి వెళదాం. మార్కు సువార్త 10వ అధ్యాయానికి వెళదాం. అక్కడ 17వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు, మోకాళ్ళ మీద ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆ వ్యక్తి యేసయ్యను ఏమంటున్నాడు? సద్బోధకుడా అంటే పాపము లేనివాడు, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదును. చక్కగా ఉపదేశము చేయుచున్నటువంటి సద్బోధకుడు, సత్యము గురించి వివరించుచున్నటువంటి ఓ బోధకుడా అని పిలుస్తున్నాడు యేసు ప్రభుని. ఆలోచన చేయండి. అంటే అతనికి ముందుగా తెలుసు, యేసు ప్రభు గురించి తెలుసు, మోషే ధర్మశాస్త్రం గురించి తెలుసు. ఇతను ఒక రక్షణ పొందిన వ్యక్తి, ఒక యూదుడు అనుకుందాం, ఒక రక్షణ పొందిన వ్యక్తి అని అనుకుందాం. ఆ వ్యక్తి వచ్చి యేసయ్య దగ్గర అంటున్నాడు, మోకాళ్ళ మీద ఉన్నాడు, తగ్గింపు ఉన్నది, విధేయత ఉన్నది, వాక్యము తెలుసు. ఏమంటున్నాడు? నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. ఒక్క మాటలో చెప్పాలి అంటే, పరలోకము వెళ్ళాలి అంటే నేనేమి చెయ్యాలి అని అడుగుతున్నాడు. మార్క్ చాప్టర్ 10 verses 17 to 22.
నిత్య జీవం పొందాలి అంటే నేనేమి చేయాలి? పరలోకము వెళ్ళాలి అంటే నేనేమి చేయాలి? యేసు ప్రభు అంటున్నారు, యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. పరిశుద్ధుడు, సత్పురుషుడు అంటే పరిశుద్ధుడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానమిప్పుము అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను. యేసు ప్రభు 10 ఆజ్ఞలు వివరించి చెప్పారు. ఆ వ్యక్తి ఏమంటున్నాడు? ఈ 10 ఆజ్ఞలు నేను చిన్నతనము నుండి నేను చేస్తూనే ఉన్నాను అంటున్నాడు. అందుకతడు బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను అంటున్నాడు. ఈ ఆజ్ఞలన్నీ కూడా నేను పాటిస్తున్నాను అంటున్నాడు. ఆలోచన చేయండి. యేసు ప్రభులు వారు అప్పుడు మరొక సమాధానం చెప్పారు. ఏమన్నారు యేసు ప్రభు? యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. దుఃఖము అన్నది ఆలోచన చేయండి. వాక్యము తెలిసిన వ్యక్తిలో దుఃఖము ఎందుకు ఉన్నది? 10 ఆజ్ఞలు పాటిస్తున్న వ్యక్తిలో దుఃఖము ఎందుకు ఉన్నది? మోషే ధర్మశాస్త్రము తెలిసిన వ్యక్తిలో దుఃఖము ఎందుకు ఉన్నది? యేసయ్య దగ్గరకు వచ్చిన వ్యక్తిలో దుఃఖము ఎందుకు ఉన్నది? మోకాళ్ల మీద ఉండి సద్బోధకుడా అని చెప్పిన వ్యక్తిలో దుఃఖము ఎందుకు ఉన్నది? సత్పురుషుడు, నీలో పాపము లేదు, నీవు దేవుని కుమారుడవు అని నమ్మాడు, కానీ ఇతనిలో దుఃఖము ఉన్నది. ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. యేసయ్య ఎందుకు వచ్చారు? ఆనందాన్ని ఇవ్వటానికి వచ్చారు. నీవు యెహోవా యందు ఆనందించెదవు. ఓ సంఘమా, నీవు ఆనందము నీ జన్మ హక్కు. మరి నేటి విశ్వాసులలో, చర్చికి వచ్చే వాళ్ళల్లో ఆనందానికి బదులుగా దుఃఖము ఉండటానికి గల కారణం, నేటి సమాజముతో, నేటి సంఘముతో, నేటి విశ్వాసులతో ఈ వ్యక్తిని పోల్చి చూపిస్తున్నాడు పరిశుద్ధాత్మ. ఆ రోజు ఆ వ్యక్తికి వాక్యము తెలుసు, ఆజ్ఞలు తెలుసు, దేవుని గురించి తెలుసు, కానీ దేవుని మాటకు లోబడే జీవితము లేదు. దేవునితో సంబంధము తెగదెంపులు చేసుకున్నాడు. యేసయ్య ఏమన్నారు? నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. ఈరోజు యేసయ్యను వెంబడించటం లేదు ప్రజలు. మరి ఎవరిని వెంబడిస్తున్నారు? ధనాన్ని వెంబడిస్తున్నారు, లోకమును వెంబడిస్తున్నారు, ఆచారాలను వెంబడిస్తున్నారు, సాంప్రదాయాలను వెంబడిస్తున్నారు, కట్టుబాట్లను వెంబడిస్తున్నారు, లోకములో ఉన్న వాటిని నమ్ముతున్నారు, యేసయ్యను నమ్మటం లేదు. అందుకని యేసయ్య ఏమన్నారు? నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. ఎలా రావాలి అని యేసయ్య చెప్పాడు? నీ ఆస్తిని అమ్మి పేదవాళ్లకు ఇచ్చి రా అన్నాడు. అతడు మిగుల ధనము కలిగిన వాడు, ధనవంతుడు కాబట్టి మనసులో దుఃఖపడ్డాడు. యేసయ్య ఏమన్నాడు? ఈరోజు నేటి సంఘము హృదయములో ధనానికి స్థానము ఉన్నదా, యేసయ్యకు స్థానము ఉన్నదా? ఎవరికి మొదటి స్థానము నీవు ఇస్తున్నావు? ఆలోచన చేయి. మత్తయి సువార్త 6:21. Whom do you give the first place in your heart? Do you give first preference to the wealth of this world or riches of this world, or Lord Jesus Christ? Matthew chapter 6 verse 21. Where there is a riches, there is your heart. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. యేసయ్య అంటున్నారు, నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. నీ హృదయములో ధనానికి ప్రథమ స్థానము ఉన్నదా, యేసయ్యకు ప్రథమ స్థానము ఉన్నదా? ఆలోచన చేయి. ఎవరికి నీవు మొదటి స్థానం ఇస్తున్నావు? యేసయ్యకు మొదటి స్థానం ఇస్తే యేసయ్య దగ్గరకు వస్తావు. యేసయ్య ఏమన్నారు? నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను.
ప్రతిరోజు ప్రతి క్షణం కూడా యేసయ్యను వెంబడించాలి. మన హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో యేసయ్యను వెంబడించాలి. కృతజ్ఞతా హృదయముతో స్తుతులు చెల్లిస్తూ ఆరాధన చేస్తూ మన ఆత్మల కాపరి అయిన యేసయ్యను వెంబడించాలి. ప్రియమైనటువంటి సంఘమ, ధనాశ ఒక రోగము. ఆత్మీయ జీవితములో ధనాన్ని ప్రేమించకండి, ధనాన్ని వెంబడించకండి. యేసయ్యను ప్రేమించండి, యేసయ్యను వెంబడించండి. అప్పుడు దుఃఖము పోతుంది, ఆనందము కలుగుతుంది. అందుకే ప్రభు ఏమంటున్నారు? సామెతల గ్రంథము 11:28, Proverbs chapter 11 verse 28. Do not trust in the riches, but trust in the Lord. Proverbs chapter 11 verse 28. ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఈ లోకములో ఎంత ధనమున్నా రోగానికి స్వస్థత లేదు. ఎంత ధనమున్నా పరలోకానికి మార్గము లేదు. ధనముతో మానవుడు పరలోకాన్ని కొనలేడు. ధనముతో మానవుడు రోగాన్ని స్వస్థపరచుకోలేడు. ధనముతో మానవుడు ఆయుష్ను 1 సెకండు కూడా పెంచుకోలేడు. మరి నీవు నేను ఎవరిని నమ్ముతున్నాం? ఎవరికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాం? ఆలోచన చేయండి. ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ప్రియమైనటువంటి సంఘమా, నీవు నేను రావాలి. ఎక్కడికి రావాలి? నీవు వచ్చి, మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం ఆఖరి లైను, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. ఆ ధనవంతుడు, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు మానవ జాతిలో దుఃఖము ఉండటానికి గల కారణము పాపము. ఈరోజు వాక్యము తెలిసిన వారిలో దుఃఖము ఉండటానికి గల కారణాలు ఏమిటి? కనిపించని కారణాలు, బయట కనిపించవు. ఒకటి ధనాపేక్ష. అందుకే తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు గారు సెలవిస్తున్నారు. ఏమిటి పౌలు గారు సెలవిస్తున్నటువంటి సత్యాలు? తిమోతికి రాసినటువంటి పత్రికలు, మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నటువంటి పత్రిక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ఫస్ట్ లెటర్ టు తిమోతి చాప్టర్ 6 verse 10. Desire of making money is the root of all sin. So do not trust in riches, do not believe in riches, but believe in the word of God, believe in the Holy Spirit, obey the Holy Spirit. ధనము కలిగి ఉండటం పాపం కాదు, ధనమును ప్రేమించటం పాపం. యేసు ప్రభు కన్నా ధనాన్ని ఎక్కువగా ప్రేమించటం పాపం. యేసు ప్రభుని వదిలిపెట్టి యేసయ్యకు ఇవ్వవలసిన స్థానాన్ని ధనానికి హృదయములో స్థానము ఇస్తే అది పాపము. ధన ఆపేక్ష, ధనము ఎక్కువగా ప్రేమించటం అదే ఆపేక్ష. ధనము ఎక్కువగా సంపాదించాలి. దేవుని కన్నా ధనాన్ని ప్రేమించటం పాపం. దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ధనానికి ఇవ్వటం పాపం. అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దుఃఖానికి గల కారణము ధనము, ఆనందానికి గల కారణము యేసు ప్రభు. కాబట్టి రండి యేసయ్య దగ్గరకు. మరొక కారణము గర్వము. ప్రేమైనటువంటి సంఘమ, గర్వము ఏం చేస్తుంది? ఒక వ్యక్తిలో గర్వము ఉన్నది అని ఎప్పుడు చెప్పగలుగుతాం? ఎప్పుడు చెప్పగలుగుతాము అంటే, ఒక వ్యక్తి, ఒక భర్త కానీ, భార్య కానీ, తల్లి కానీ, తండ్రి కానీ ఎవరన్నా నిన్ను గద్దించారనుకోండి, గద్దించిన వెంటనే నీలో ఏమి కలగాలి? తప్పును దిద్దినప్పుడు, సరిదిద్దినప్పుడు వెంటనే పశ్చాత్తాపం కలగాలి. చాలామందిలో పశ్చాత్తాపం కలగదు. ఏం కలుగుతుంది అంటే, నన్ను ఎందుకు అనాలి అని దుఃఖపడతారు, బాధపడతారు, ఏడుస్తారు, మాట్లాడటం మానేస్తారు, భోజనం తినటం మానేస్తారు. ప్రేమైనటువంటి సంఘమ, అంటే అర్థం ఏమిటి? అందుకు గల కారణం క్షమించలేకపోవటం. క్షమించలేకపోతే ఏం జరుగుతుంది?
దుఃఖం, బాధ, రోగం, బలహీనత, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, బాధలు, బీపీ, షుగర్ పెరిగిపోతూ ఉంటుంది. ప్రియమైనటువంటి సంఘమా, హృదయములో గర్వం రావటానికి గల కారణం, ఒక వ్యక్తిలో గర్వము ఉన్నది అని ఎలా చెప్తాం? క్షమించలేని మనస్సు ఉంటే, క్షమించలేని స్థితి ఉంటే అందుకు గల కారణం. సరిదిద్దినప్పుడు ఆ దిద్దుబాటును ఒప్పుకోకపోతే అదే గర్వానికి గల కారణం. ప్రియమైనటువంటి సంఘమ, అందుకే పరిశుద్ధాత్మ సెలవిస్తున్నారు. సామెతల గ్రంథము 1వ అధ్యాయం, ప్రోవర్బ్స్ చాప్టర్ 1 వర్స్ 30, నా ఆలోచన విననల్లకపోయిరి. పరిశుద్ధాత్మ వాక్యము ద్వారా దిద్దినప్పుడు నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. ఈ లోకములో ఉన్న ప్రజలు నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. నెమ్మది, సమాధానము, సంతోషము, ఆనందము యేసయ్య మాట ద్వారా, యేసయ్య కృప ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతాయి. క్షమించలేకపోవటం దుఃఖాన్ని కలుగజేస్తుంది. క్షమించలేకపోవటానికి గల కారణం గర్వము. లోబడకపోవటానికి గల కారణము అవిధేయత, పాపము, సాతానుడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు? ఒప్పుకునేలా చేస్తారు, పశ్చాత్తాపములోకి నడిపేస్తారు. వాక్యానికి లోబడే మనసు. పెద్దలు దిద్దినప్పుడు తల్లిదండ్రులు మందలిస్తారు, తల్లిదండ్రులు గద్దిస్తారు, తల్లిదండ్రులు కోపగించుకుంటారు. ఎందుకు? నీవు బాగుపడాలి అని. వాక్యము ద్వారా సంఘ కాపరి దిద్దుతారు, వాక్యము ద్వారా హెచ్చరిస్తారు. ఎందుకు? నీవు ఆశీర్వాదము పొందాలి అని. పరిశుద్ధాత్మ నీలో మారు మనసు కలుగజేస్తారు. మరి నీవేం చేయాలి? ఒప్పుకోవాలి. నీవు సహనము కలిగి, ఓర్పు కలిగి, విధేయత చూపించాలి. తల్లిదండ్రులు సరిదిద్దినప్పుడు లోబడాలి. ప్రియమైనటువంటి సంఘమ, ఆ లోబడే మనసు పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తారు. ఆ క్షమించే మనసు పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తారు. గద్దింపుకు లోబడే మనసు, వాక్యమునకు లోబడే మనసు పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తారు. ప్రియమైనటువంటి సంఘమ, నీవు నేను కూడా ఏమి చెయ్యాలి? లోబడుచున్నావా? పరిశుద్ధాత్మకు లోబడితే మనస్సులో నెమ్మది కలుగుతుంది. ప్రియమైనటువంటి సంఘమ, ఆనందము కలుగుతుంది. ఆనందము ఎప్పుడు కలుగుతుంది? సామెతల గ్రంథము 13:18, ప్రోవర్బ్స్ చాప్టర్ 13 వర్స్ 18, శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనందును. పరిశుద్ధాత్మ గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమ, సామెతలు 13:12, కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. కోరిక నెరవేరకపోతే మనసులో దుఃఖం ఉంటుంది. ఆనందానికి బదులుగా దుఃఖం ఎందుకుంది? కోరిక నెరవేరలేదు. యేసయ్య మాట నీవు వింటే, యేసయ్య మాటకు లోబడితే, పరిశుద్ధాత్మకు లోబడితే ఏం కలుగుతుంది? సంతోషము కలుగుతుంది, సమాధానము కలుగుతుంది. సామెతలు 16:5, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. ప్రేమైనటువంటి సంఘమ, క్షమించలేని మనసు ఒక ఆత్మీయ రోగము. ఆనందాన్ని దొంగిలిస్తున్నది ఏమిటి? క్షమించలేని మనసు ఆనందాన్ని దొంగిలిస్తున్నది ఏమిటి? అవిధేయత. ఆనందాన్ని దొంగిలిస్తున్నది ఏమిటి? గర్వము. ఆనందాన్ని దొంగిలిస్తున్నది ఏమిటి? గద్దింపును తిరస్కరించటం, వాక్యమును తిరస్కరించటం, అవిధేయతను. ప్రేమైనటువంటి సంఘమ, మరి నీవు నేను ఏమి చేయాలి? యేసయ్య దగ్గరకు రావాలి. అందుకే పరిశుద్ధాత్మ గుర్తు చేస్తూ ఉన్నారు. సామెతలు 15:5, మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడగును. వాక్యము చేత పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరించినప్పుడు, సరిదిద్దినప్పుడు నీవు వెంటనే ఆ వాక్యమునకు లోబడాలి. ఇద్దరి దగ్గర నిజం చెప్పాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పినా, పాస్ గారి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పినా ప్రయోజనం లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెబితే మందులు సరి అయినవి ఇవ్వడు. కాబట్టి నిజం చెప్పాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి.
నీకు ఉన్న జబ్బేమిటో డాక్టర్ దగ్గర చెప్పు, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నీ సమస్య ఏమిటో చెప్పు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, డాక్టర్ గారు మందులు ఇస్తారు. ప్రజలు డాక్టర్ని నమ్ముతున్నారు. రోగము లేకపోయినా రోగాలకి మందులు ఇస్తాడు, డబ్బులు తీసుకుంటాడు డాక్టర్. పాస్టర్కి ఏం కావాలి? పాస్టర్కు నీవు ఆత్మీయ ఎదుగుదల కావాలి. పాస్టర్కి సంతోషం ఎప్పుడు కలుగుతుంది? నువ్వు ఇచ్చే ధనాన్ని బట్టి కాదు, నీ ఆత్మీయ జీవితంలో నీవు ఆనందము పొందటం ద్వారా, రక్షణ పొందటం ద్వారా, నిత్య జీవం పొందటం ద్వారా, నీ ఆత్మ వర్ధిల్లటాన్ని బట్టి ఆత్మల కాపరి అయిన యేసయ్య సంతోషిస్తాడు. యేసయ్యకు కావాలి నీ ఆత్మ. నీవు రక్షణ పొందుకోవటంలో యేసయ్య సంతోషిస్తాడు. నీవు ఆత్మీయ జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తావు. అందుకే యేసయ్య అంటున్నారు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. సంఘ కాపరికి సంతోషం ఎప్పుడు కలుగుతుంది? యేసయ్యకు సంతోషము ఎప్పుడు కలుగుతుంది? నీవు సాక్షిగా జీవించినప్పుడు, నీ ఆత్మీయ జీవితంలో నీవు వర్ధిల్లినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. యేసయ్య వచ్చింది నీకు ఆనందాన్ని ఇవ్వటానికి, మానవ జాతికి రక్షణ ఇవ్వటానికి. రక్షకుడైన యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. నీవు దుఃఖపడకూడదు, నీవు భయపడకూడదు, నీవు దిగులు పడకూడదు. నీవు ఆనందాన్ని ప్రతిరోజు అనుభవించాలి. నీవు ఆనందము అనుభవించటానికే నీవు తిరిగి జన్మించింది. నేను జీవిస్తున్నది యేసయ్య సిలువలో ఇచ్చిన కృపను, ప్రేమను, బలియాగమును అనుభవించాలి. నేను తిరిగి జన్మించింది ఆనందమునకు వారసులుగా జీవించాలి, ఆశీర్వాదములకు వారసులుగా జీవించాలి. తిరిగి జన్మించింది ఆనందము కలిగి ఆనందాన్ని ఇతరులకు పంచి ఇవ్వాలి. ఆనందము ఇతరులు పొందుకోవటానికి ఒక సాధనముగా వాడబడాలి. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. ప్రార్థన చేద్దాం. మనలో దుఃఖానికి గల కారణము పాపము, సాతానుడు, అవిధేయత, అనుమానము. వీటన్నిటిని తొలగించటానికి పరిశుద్ధాత్మ ఇష్టపడుతున్నారు. పరిశుద్ధాత్మ సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారు. లోబడదాం, పరిశుద్ధాత్మకు లోబడదాం, వాక్యమునకు లోబడదాం, పాపాలు ఒప్పుకుందాం. యేసయ్య రాబోతున్నారు. యేసయ్యకు కావాలి నీవు నేను. ప్రార్థన చేద్దాం. మన జీవితాలు సమర్పించుకుందాం. యేసయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నీవు ఆనందాన్ని ఇవ్వటానికి, నిత్య జీవమును ఇవ్వటానికి, నిత్యము మాలో నివసించటానికి, నిత్య మహిమ ఉన్న స్థలములో, నిత్య జీవము ఉన్న స్థలములో పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి నా కొరకు, మా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడవని మా హృదయములో నమ్ముచున్నాము. ప్రతి ఒక్కరు విశ్వాసముతో చెప్పండి, యేసయ్యా, నేను అనేక సార్లు వాక్యపు గద్దింపును తిరస్కరించాను, అధికారుల యొక్క అధికారమును తిరస్కరించాను, భర్త అధికారాన్ని, తల్లిదండ్రుల అధికారాన్ని, పెద్దల అధికారాన్ని, కాపరి అధికారాన్ని తిరస్కరించాను. నన్ను క్షమించయ్యా. యేసయ్యా, నీ ప్రేమకై వందనాలు. వాక్యమునకు లోబడతాను, పరిశుద్ధాత్మకు లోబడతాను, గద్దింపుకు లోబడతాను, ప్రేమకు లోబడతాను, వాక్యమునకు లోబడతాను. యేసయ్యా, నీ ప్రేమకై వందనాలు. నా పాపములను ఒప్పుకొనుచున్నాను. నా పాపములను యేసు రక్తములో కడిగినందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాను. పరిశుద్ధాత్మకు లోబడతాను. పరిశుద్ధాత్మ, నీ సహాయమునకై వందనాలు. యెహోవా, నీవు యెహోవా యందు ఆనందించెదవు అన్న వాగ్దానము నా జీవితంలో నెరవేరుస్తున్నందుకు వందనాలు. నేను జన్మించింది ఆనందము కొరకే. నేను జీవిస్తున్నది ఆనందించాలి. ఇతరులు నా ద్వారా ఆనందము పొందాలి. ఇతరులు అనేక మంది రక్షణ నా ద్వారా పొందాలి. అందుకే నేను జీవిస్తున్నాను అన్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడా బయలుపరిచినందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాను. బలహీనతను, బంధకాన్ని, రోగమును, అనుమానమును, భయమును, అవిధేయతను, చీకటి అధికారమును యేసు నామములో దూరపరుస్తూ బయటబంధిస్తున్నాను. యేసు రక్తము ద్వారా సమాధానము కలుగునుగాక. యేసు రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగునుగాక. సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీవు సమాధానము కలిగి జీవిస్తావు, నీవు ఆనందము కలిగి జీవిస్తావు అని ప్రకటిస్తున్నాను. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు నేను విన్న యేసయ్య మాటలు అందరికీ చెబుతాను అని ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి ఆశీర్వాదమును, ధైర్యమును, సమాధానమును, స్వస్థతను యేసు రక్తము ద్వారా పొందుకొనుచున్నాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేయుచున్నాను తండ్రి. ఆమేన్.